ఓం శాంతి 9/10/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. అలౌకిక రాజ్య దర్బారు సమాచారం. ఈరోజు బాప్దాద తమ స్వరాజ్య అధికారి పిల్లల రాజ్య దర్బారును చూస్తూ ఉన్నారు. సంగమ యుగంలోని అద్వితీయమైన, అద్భుతమైన, శ్రేష్టమైన కీర్తి కల ఈ అలౌకిక దర్బార్ మొత్తము కల్పంలో అతీతమైనది మరియు అతి ప్రియమైనది. ఈ రాజ్యసభలోని ఆత్మిక ప్రకాశం, ఆత్మిక కమల ఆసనం, ఆత్మిక కిరీటం మరియు తిలకం, ముఖంలోని మెరుపు స్థితి యొక్క శ్రేష్ట స్మృతి యొక్క వాయుమండలంలోని అలౌకిక సువాసన అతి రమణీకంగా, అతి ఆకర్షితం చేసేవిగా ఉన్నాయి. ఇటువంటి సభను చూసి బాప్దాద ప్రతి ఒక్క రాజ్య అధికారి ఆత్మను చూసి హర్షితులవుతున్నారు. ఇది ఎంత పెద్ద దర్బార్! బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులు. ఎంతమంది బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు? బ్రాహ్మణులందరి దర్బారులను ఒక చోట చేర్చినట్టయితే ఎంత పెద్ద రాజ్య దర్బార్ అయిపోతుంది. ఇంత పెద్ద రాజ్య దర్బార్ ఏ యుగంలోనూ ఉండదు. ఉన్నతోన్నతుడైన బాబా యొక్క పిల్లలందరూ స్వరాజ్య అధికారులుగా అవుతారు. ఇదే సంగమ యుగం యొక్క విశేషత. మామూలుగా లౌకిక పరివారంలో ప్రతి తండ్రి తన పిల్లలను నా కొడుకు రాజా బిడ్డ అని అంటారు, లేదా నా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజుగా అవ్వాలి అని కోరుకుంటారు. కానీ పిల్లలు అందరూ రాజుగా అవ్వలేరు. ఈ సామెతను పరమాత్మ తండ్రి నుండి కాపీ చేశారు. ఈ సమయంలో బాప్దాదా పిల్లలందరూ రాజయోగులుగా అనగా స్వయంపై రాజులుగా ఉన్నారు. నంబర్ వారుగా అయితే తప్పకుండా ఉన్నారు, కానీ అందరూ రాజయోగులే. ప్రజాయోగులుగా ఎవ్వరూ లేరు. మరి బాప్దాదా అనంతమైన రాజ్యసభను చూస్తూ ఉన్నారు. అందరూ తమను తాము స్వరాజ్య అధికారులుగా భావిస్తున్నారు కదా. క్రొత్తగా వచ్చిన పిల్లలు రాజ్య అధికారులుగా ఉన్నారా, లేక ఇప్పుడు తయారవ్వాలా? క్రొత్త వారు కనుక కలవడం నేర్చుకుంటూ ఉన్నారు. అవ్యక్త తండ్రి యొక్క అవ్యక్త మాటలను అర్థం చేసుకొని అలవాటు కూడా అవుతూ ఉంటుంది. ఆత్మలైన మేమందరం ఎంతటి భాగ్యవంతులము అని ఈ భాగ్యాన్ని ఇప్పటికన్నా కూడా సమయం వచ్చినప్పుడు ఎక్కువగా తెలుసుకుంటారు. అలౌకిక రాజ్య దర్బారు యొక్క సమాచారాన్ని బాప్దాదా వినిపిస్తూ ఉన్నారు. విశేషంగా పిల్లలందరి కిరీటం మరియు ముఖంలోని మెరుపు వైపు కనుకోకుండానే అటెన్షన్ వెళ్తూ ఉంది. కిరీటము బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత, పవిత్రతను సూచిస్తుంది. ముఖంలోని మెరుపు ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే ఆత్మికత యొక్క మెరుపు. మామూలుగా కూడా ఎవరినైనా చూసినప్పుడు అన్నింటికంటే ముందు వారి ముఖం వైపుకు దృష్టి వెళ్తుంది. ఈ ముఖమే వృత్తి మరియు స్థితి యొక్క దర్పణం. కావున బాప్దాద ఏం చూస్తున్నారు అంటే, మెరుపైతే అందరిలోనూ ఉంది, కానీ ఒకరేమో సదా ఆత్మికత స్థితిలో స్థితులై ఉండేవారు, స్వతహా మరియు సహజమైన స్థితి కలవారు. మరియు మరొకరు సదా ఆత్మిక స్థితి అభ్యాసం ద్వారా స్థితులై ఉండేవారు. ఒకరేమో సహజ స్థితి కలవారు, మరొకరు ప్రయత్నం చేసి స్థితులయ్యేవారు. అనగా ఒకరేమో సహజ యోగులు, మరొకరు పురుషార్థము ద్వారా యోగులు. ఈ రెండు రకాల వారి మెరుపులో తేడా ఉంది. వారిది సహజ సౌందర్యం అయితే మరొకరిది పురుషార్థము ద్వారా ఏర్పడిన సౌందర్యం. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో మేకప్ చేసుకుని అందంగా తయారవుతారు కదా. న్యాచురల్ బ్యూటీ యొక్క మెరుపు సదా ఏకరసంగా ఉంటుంది. మరొక బ్యూటీ ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఒక్కోసారి పర్సెంటేజ్లో ఉంటుంది. ఒకే విధంగా ఏకరసంగా ఉండదు. కనుక సదా సహజ యోగి, స్వతః యోగి స్థితి నంబర్ 1 స్వరాజ్య అధికారిగా తయారు చేస్తుంది. బ్రాహ్మణ జీవితం అనగా ఒక్క బాబాయే ప్రపంచం, మరి ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్నది పిల్లలందరి ప్రతిజ్ఞ అయినప్పుడు, ప్రపంచమే బాబా అయినప్పుడు, ఇతరులెవ్వరూ లేనే లేనప్పుడు స్వతహ మరియు సహజ యోగి స్థితి సదా ఉంటుంది కదా. లేదా కష్టపడాల్సి ఉంటుందా? ఒకవేళ ఇతరులెవరైనా ఉంటే
అప్పుడు బుద్ధి అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒక్క బాబాయే సర్వస్వము అయినప్పుడు ఇక బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళనప్పుడు ఇక అభ్యాసం ఏం చేస్తారు? అభ్యాసంలో కూడా తేడా ఉంటుంది. ఒకటేమో స్వతహా అభ్యాసం, అది ఉండనే ఉంది. మరియు మరొకటి శ్రమతో కూడిన అభ్యాసం కనుక స్వరాజ్య అధికారి పిల్లలు సహజ అభ్యాసకులుగా అవ్వాలి. ఇదే సహజ యోగి, స్వతహా యోగి యొక్క లక్షణం. వారి ముఖంలోని మెరుపు అలౌకికమైనదిగా ఉంటుంది. వారి ముఖం చూడడంతోనే వీరు శ్రేష్ఠ ప్రాప్తి స్వరూప సహజ యోగులు అని ఇతర ఆత్మల అనుభవం చేస్తారు. వీరు షావుకారు కులానికి చెందిన వారు లేక ఉన్నత పదవి కల అధికారులు అని స్థూల ధనము లేక స్థూల పదవి యొక్క మెరుపు ఏ విధంగా ముఖము ద్వారా తెలిసిపోతుందో అలా ఈ శ్రేష్ఠ ప్రాప్తి, శ్రేష్ఠ రాజ్య అధికారము అనగా శ్రేష్ఠ పదవి ప్రాప్తి యొక్క నశ లేక మెరుపు ముఖము ద్వారా కనిపిస్తుంది. వీరేదో పొందారు, వీరు ప్రాప్తి స్వరూపాత్మలు అని దూరం నుండి అనుభవం చేస్తారు. అలా రాజ్య అధికారి పిల్లలందరి మెరుస్తున్న ముఖాలు కనిపించాలి. శ్రమ యొక్క గుర్తులు కనిపించకూడదు, ప్రాప్తి గుర్తులు కనిపించాలి. ఇప్పుడు కూడా చూడండి, కొందరి పిల్లల ముఖాలను చూసి వీరు ఏదో పొందారు అని అంటారు. మరికొందరి పిల్లల ముఖాలను చూసి వీరి గమ్యం ఉన్నతమైనది కానీ త్యాగాన్ని కూడా చాలా ఎక్కువగా చేశారు అని అంటారు. ముఖము నుండి త్యాగము కనిపిస్తుంది కానీ భాగ్యం కనిపించదు. లేదంటే చాలా బాగా కష్టపడుతున్నారు అని అయినా అంటారు. పిల్లల ప్రతి ఒక్కరి ముఖం నుండి సహజ యోగి యొక్క మెరుపు కనిపించాలి. శ్రేష్ఠ ప్రాప్తుల నశ యొక్క మెరుపు కనిపించాలి అని బాప్దాదా ఇది చూడాలనుకుంటారు. ఎందుకంటే మీరు ప్రాప్తుల భాండాగారమైన తండ్రి యొక్క పిల్లలు. సంగమయుగ ప్రాప్తుల యొక్క వరదాని సమయానికి అధికారులు. నిరంతర అనుభవం చేసి భాండాగారం యొక్క అనుభూతిని ఎలా చేయాలి అని ఇప్పటి వరకు కూడా ఈ శ్రమలోనే సమయాన్ని పోగొట్టుకోకండి. ప్రాప్తి స్వరూప భాగ్యమును సహజంగా అనుభవం చేయండి. సమాప్తి సమయం సమీపంగా వస్తుంది. ఇప్పటి వరకు ఏదో ఒక విషయం కోసం శ్రమిస్తూ ఉన్నట్టయితే ప్రాప్తి సమయం సమాప్తం అయిపోతుంది. ఇక ప్రాప్తి స్వరూప అనుభవం ఎప్పుడు చేస్తారు? సర్వ ప్రాప్తి భవన్నది సంగమ యుగంనకు బ్రాహ్మణ్ ఆత్మలకు కల వరదానం. మీకు సదా పురుషార్థి భవ అన్న వరదానం లేదు, ప్రాప్తి భవ అన్న వరదానమే ఉంది. ప్రాప్తి భవ కల వరదాని ఆత్మ ఎప్పుడు కూడా నిర్లక్ష్యంలోకి రాలేరు. అందుకే వారికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరి ఎలా తయారవ్వాలి అన్నది అర్థమైందా? రాజ్యసభలో రాజ్య అధికారులుగా అయ్యేందుకు కావాల్సిన విశేషత ఏమిటి? ఇది స్పష్టమైంది కదా. రాజ్య అధికారులే కదా, లేదా రాజ్య అధికారులమా కాదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారా? విధాత పిల్లలుగా వరదాత పిల్లలుగా అయిపోయారు. మరి రాజు అనగా విధాత, ఇచ్చేవారు. అప్రాప్తి అన్నదే లేనప్పుడు ఇక ఏం తీసుకుంటారు? మరి అర్థమైందా? క్రొత్త పిల్లలు ఈ అనుభవంలో ఉండాలి. యుద్ధంలోనే సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఒకవేళ యుద్ధంలోనే సమయాన్ని పోగొట్టుకున్నట్టయితే అంతమతి కూడా యుద్ధంలోనే ఉంటుంది. కావున ఎలా తయారవ్వాల్సి ఉంటుంది? చంద్రవంశంలోకి వెళ్తారా లేక సూర్యవంశంలోకి వెళ్తారా? యుద్ధం చేసేవారైతే చంద్రవంశంలోకి వెళ్తారు. నడుస్తున్నాము, చేస్తున్నాము, అయిపోతుందిలే, చేరుకుంటాంలే. ఇప్పటికీ కూడా ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకోకండి. ఇప్పుడు లేదు అంటే మరి ఎప్పుడూ లేదు. ఒకవేళ అవ్వాలనుకున్నా, ఇప్పుడే పొందాలనుకున్నా, ఇప్పుడే ఇటువంటి ఉత్సాహ ఉల్లాసాలు కలవారే సరైన సమయానికి తమ సంపూర్ణ లక్ష్యాన్ని పొందగలరు. త్రేతాయుగంలోనే సీతారాములుగా అయ్యేందుకైతే ఎవరూ తయారుగా లేరు. సత్యుగ సూర్యవంశంలోకి రావాలి అంటే సూర్యవంశము అనగా సదా మాస్టర్, విధాత మరియు వరదాత. తీసుకునే కోరిక కలవారు కారు. సహాయం లభించాలి, ఇది అయిపోయింది అంటే చాలా బాగుంటుంది, పురుషార్థంలో మంచి నంబర్ తీసుకుంటాంలే, ఇలా అనుకోకూడదు. సహాయం లభిస్తూ ఉంది, అన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి వారిని స్వరాజ్య అధికారి పిల్లలు అంటారు.
ముందుకు వెళ్ళాలా లేక వెనుక వచ్చారు కావున వెనుకనే ఉండిపోవాలా? ముందుకు వెళ్ళేందుకు సహజ మార్గం, సహజ యోగి స్వతహా యోగిగా అవ్వండి. ఇది చాలా సహజం. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేనే లేనప్పుడు ఇక ఎక్కడికి వెళ్తారు? ప్రాప్తులే ప్రాప్తులు, ఇక ఏం కష్టం అనిపిస్తుంది? కనుక ప్రాప్తి సమయం యొక్క లాభాన్ని పొందండి. సర్వప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. అర్థమైందా? బాప్దాదా అయితే ఇదే కోరుకుంటారు ప్రతి ఒక్క బిడ్డ. లాస్ట్లో వచ్చిన వారైనా సరే, స్థాపన యొక్క ఆదిలో వచ్చిన వారైనా సరే, పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్ 1గా అవ్వాలి, రాజుగా అవ్వాలి, ప్రజలుగా కాదు. అచ్చా. మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ నుండి గ్రూప్ వచ్చింది చూడండి. మహా అన్న పదం ఎంత బాగా ఉంది. మహారాష్ట్ర స్థానం కూడా మహా అన్న పదానికి చెందినది మరియు అవ్వాల్సింది కూడా మహాన్గా. మహానులుగా అయితే అయిపోయారు కదా, ఎందుకంటే బాబాకు చెందిన వారిగా అయ్యారు అంటే మహాన్లుగా అయినట్లు. మీరు మహాన్ ఆత్మలు, బ్రాహ్మణులు అనగా మహాన్. ప్రతి కర్మ మహాన్, ప్రతి మాట మహాన్, ప్రతి సంకల్పం మహాన్గా ఉంటుంది. అలౌకికంలో ఉన్నారు కదా, కనుక మేము మహానులము అని మహారాష్ట్ర వారు ఎల్లప్పుడూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. బ్రాహ్మణులు అనగా మహాన్ పిలక కదా. మధ్యప్రదేశ్ సదా మధ్యాజీ భవన్న నశాలో ఉండేవారు. మన్మనాభవతో పాటు మధ్యాజీ భవ అన్న వరదానం కూడా ఉంది. మీ స్వర్గస్వరూపం మధ్యాజీ భవని అంటారు. కనుక తమ శ్రేష్ఠ ప్రాప్తి యొక్క నశాలు ఉండేవారు అనగా మధ్యాజీ భవ అన్న మంత్రం యొక్క స్వరూపంలో స్థితులై ఉండేవారు. వారు కూడా మహాన్లు అయిపోయారు. మధ్యాజీభవగా ఉన్నట్లయితే మన్మనాభవగా కూడా తప్పకుండా ఉంటారు. కనుక మధ్యప్రదేశ్ అనగా మహామంత్రం యొక్క స్వరూపులుగా అయ్యేవారు. కనుక ఇరువురు తమ తమ విశేషతల ద్వారా మహానులు. మీరెవరు అర్థమైందా? ఎప్పటి నుండి అయితే మొదటి లెసన్ ప్రారంభించారో ఆది నుండి నేను ఎవరు అన్న దానినే చేశారు కదా. బాబా కూడా అదే విషయంను గుర్తు తెప్పిస్తారు. దీనిపైనే మననం చేయాలి. నేను ఎవరు అన్నమాట ఒక్కటే, కానీ దానికి జవాబులు ఎన్ని ఉన్నాయి. నేను ఎవరు అన్న లిస్టు తయారు చేయండి. అచ్చా. నలువైపులా గల సర్వప్రాప్తి స్వరూపులు, శ్రేష్ఠాత్మలు, సర్వలౌకిక రాజ్యసభ అధికారి మహాన్ ఆత్మలు, సదా ఆత్మికత మెరుపును ధారణ చేసే విశేషాత్మలు, సదా స్వతహా యోగులు, సహజ యోగులు, ఉన్నతోన్నతమైన ఆత్మలు, ఉన్నతోన్నతమైన బాప్దాద యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులను స్వీకరించండి. అవ్యక్త బాప్దాదాతో డబల్ విదేశీ సోదరి సోదరుల కలయిక. డబల్ విదేశీయులు అనగా సదా తమ స్వస్వరూపము, స్వదేశము, స్వరాజ్యముల స్మృతిలో ఉండేవారు. డబల్ విదేశీయులు విశేషంగా ఏ సేవను చేయాలి? ఇప్పుడు సైలెన్స్ శక్తి యొక్క అనుభవం విశేషంగా ఆత్మలకు చేయించండి. ఇది కూడా విశేషమైన సేవ. సైన్స్ శక్తి ప్రసిద్ధమైనది కదా. సైన్స్ అంటే ఏమిటి అన్నది పిల్లలు ప్రతి ఒక్కరికి తెలుసు. అలా సైలెన్స్ శక్తి సైన్స్ శక్తి కంటే కూడా గొప్పది. ఆ రోజు కూడా రానున్నది. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్షత అనగా బాబా ప్రత్యక్షత. ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష ప్రూఫ్ను చూపిస్తుందో, అలా సైలెన్స్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ మీ అందరి జీవితం. ఇంతమంది ప్రాక్టికల్ ప్రూఫ్గా కనిపించినట్లయితే వద్దన్నా సరే మీరందరి దృష్టిలోకి సహజంగా వచ్చేస్తారు. ఏ విధంగా అయితే ఈ పీస్ కార్యమును చేశారు కదా గత సంవత్సరం, దీనిని స్టేజ్పై ప్రాక్టికల్గా చూపించారు. అలాగే నడుస్తూ తిరుగుతూ ఉన్న పీస్ మోడల్గా కనిపించినట్లయితే సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారిపైకి తప్పకుండా వెళ్తుంది. అర్థమైందా? సైన్స్ ఆవిష్కరణలు విదేశాలలో ఎక్కువగా అవుతాయి. కనుక సైలెన్స్ శక్తి యొక్క శబ్దం కూడా అక్కడి నుండి సహజంగా వ్యాపిస్తుంది. సేవ యొక్క లక్ష్యం అయితే ఉంది. అందరికీ ఉత్సాహ ఉల్లాసాలు కూడా ఉన్నాయి. సేవ లేకుండా ఉండలేరు. ఏ విధంగా భోజనం లేకుండా ఉండలేరు, అలా సేవ లేకుండా కూడా ఉండలేరు. కనుక బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. అచ్చా.
పార్టీలతో అవ్యక్త బాప్దాద కలయిక. స్వదర్శన చక్రధారి శ్రేష్ఠాత్మలుగా అయ్యారు. ఇలా అనుభవం చేస్తున్నారా? స్వయం యొక్క దర్శనమైంది కదా. తమను తాము తెలుసుకోవటం అనగా స్వదర్శనము కలగటం, మరియు చక్రము జ్ఞానమును తెలుసుకోవటం అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం. స్వదర్శన చక్రధారులుగా అయినప్పుడు ఇతర చక్రాలన్నీ సమాప్తమైపోతాయి. దేహభానపు చక్రం, సంబంధాల చక్రం, సమస్యల చక్రం, మాయ చక్రాలు ఎన్ని ఉన్నాయి, కానీ చక్రధారులుగా అవ్వటంతో ఈ చక్రాలన్నీ సమాప్తమైపోతాయి. అన్ని చక్రాల నుండి బయటపడతారు. లేదు అంటే వలలో చిక్కుకుపోతారు. ఇంతకుముందు చిక్కుకొని ఉండేవారు, ఇప్పుడు బయటపడ్డారు. 63 జన్మలైతే అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉన్నారు. మరియు ఈ సమయంలో ఈ చక్రాల నుండి బయటకు వచ్చారు కనుక మళ్ళీ చిక్కుకోకూడదు. అనుభవించి చూశారు కదా, అనేక చక్రాలలో చిక్కుకోవటంతో అన్నింటినీ పోగొట్టుకున్నారు. మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వటంతో బాబా లభించారు. కావున అన్నీ లభించాయి. కనుక సదా స్వదర్శన చక్రధారులుగా అయ్యి మాయా జీతులుగా అయ్యి ఉన్నతి చెందుతూ వెళ్ళండి. దీనివలన సదా తేలికగా ఉంటారు. ఏ విధమైన భారము అనుభవం కాదు. భారము క్రిందికి తీసుకొస్తుంది. తేలికగా ఉంటే పైకి ఎగురుతూ ఉంటారు. మరి మీరు ఎగిరేవారే కదా, బలహీనులైతే కారు కదా. ఒకవేళ ఒక రెక్క బలహీనంగా ఉన్నా కానీ అది క్రిందికి తీసుకొచ్చేస్తుంది, ఎగరనివ్వదు. కావున 2 రెక్కలు దృఢంగా ఉన్నట్టయితే స్వతహాగానే ఎగురుతూ ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా కావాలి అనగా ఎగిరే కళలోకి వెళ్ళాలి. రాజయోగి శ్రేష్ఠ యోగి ఆత్మలు కదా. సాధారణ జీవితం నుండి సహజ యోగులు రాజయోగులుగా అయ్యారు. ఇటువంటి శ్రేష్ఠ యోగి ఆత్మలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతారు. హఠయోగులు యోగము ద్వారా శరీరాన్ని పైకి లేపుతారు మరియు ఎగిరే అభ్యాసాన్ని చేస్తారు. వాస్తవానికి రాజయోగులైన మీరు ఉన్నత స్థితిని అనుభవం చేస్తారు. దీనిని కాపీ చేసి వారు శరీరాన్ని పైకి లేపుతారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకే యోగి ఉన్నతంగా ఉంటారు అని అంటారు. మనస్సు స్థితి యొక్క స్థానం ఉన్నతమైనది. ఎందుకంటే డబల్ లైట్గా అయిపోయారు. మామూలుగా కూడా ఫరిస్తాల గురించి చెప్తూ ఫరిస్తాల పాదాలు నేలపై ఆనవు అని అంటారు. ఫరిస్తా అనగా బుద్ధి రూపీ పాదము నేలపై ఉండదు, దేహభానంలో ఉండదు. దేహభానం నుండి సదా ఉన్నతంగా ఉంటారు. ఇటువంటి ఫరిస్తాలు అనగా రాజయోగులుగా అయ్యారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పట్ల ఎటువంటి మోహము లేదు. సేవ చేయటం వేరే విషయం, కానీ మోహం ఉండకూడదు. యోగిగా అవ్వటం అనగా బాబా మరియు నేను, మూడవ వారు ఎవ్వరూ లేరు. మేము రాజయోగులము, సదా ఫరిస్తాలము అన్న ఈ స్మృతిలోనే సదా ఉండండి. ఈ స్మృతితో సదా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజయోగి సదా అనంతమైన యజమాని, హద్దు యజమాని కాదు. హద్దు నుండి బయటకు వచ్చేసారు. అనంతమైన అధికారం లభించింది. సంతోషంలోనే ఉండండి. ఏ విధంగా తండ్రి అనంతమైన వారో ఆ విధంగా అనంతమైన సంతోషంలో ఉండండి. నష్యాలో ఉండండి. వీడ్కోలు సమయంలో అమృత వేళ యొక్క వరదాని పిల్లలందరూ వరదాత బాబా నుండి స్వర్ణిమ ప్రియ స్మృతులను స్వీకరించండి. అలాగే స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసే సేవ యొక్క ప్లాన్స్ సదా మననం చేసేవారు మరియు సదా సేవలో ప్రేమగా మనస్సుతో ప్రాణం పెట్టి తనువు మనస్సు ధనములతో సహయోగం చేసే ఆత్మలకు అందరికీ బాప్దాదా గుడ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్ ఇస్తున్నారు. మరియు సదా డైమండ్గా ఈ డైమండ్ యుగపు విశేషతను వరదానము మరియు వారసత్వంగా తీసుకొని స్వయం కూడా స్వర్ణిమ స్థితులై ఉంటారు. మరియు ఇతరులకు కూడా అలాగే అనుభవం చేస్తూ ఉంటారు. కనుక నలువైపులా కల డబల్ హీరో పిల్లలకు డైమండ్ మార్నింగ్. ఓం శాంతి.